ప్రపంచ వినోదార్తిని తీర్చే ప్రధాన ఆకర్షణలు రెండు ఉన్నాయి. అవి రెండు సి అనే అక్షరంతోనే ప్రారంభం కావటం విశేషం. వాటిలో ఒకటి క్రికెట్ అయితే రెండవది సినిమా. 16వ శతాబ్దంలో పుట్టిన క్రికెట్ అనే క్రీడ 18వ శతాబ్దపు ముగింపులో పుట్టినటువంటి సినిమా అనే కళ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తాయని, జనజీవనాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తాయి అన్నది ఒక ఊహకు అందని పరిణామం. అందుకే మరి ఏ ఇతర రంగాలలో లేనట్లుగా ఈ రెండు రంగాలలో విచిత్రమైన రికార్డులు నమోదవుతూ ఉంటాయి. క్రికెట్లో రన్స్, వికెట్లు, క్యాచ్లు, డకౌట్లు, రన్అట్లు వంటివి రికార్డులుగా నమోదైతే, సినిమాలలో నెంబర్ ఆఫ్ సెంటర్సు, నెంబర్ ఆఫ్ థియేటర్సు, శతదినోత్సవాలు, రజతోత్సవాలు, వజ్రోత్సవాలు, కలెక్షన్లు, కాంబినేషన్లు వంటివి రికార్డులకు ఎక్కుతుంటాయి. అందుకే అటు స్టార్ క్రికెట్ల అభిమానులు, ఇటు స్టార్ హీరోల అభిమానులు రికార్డులను చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ముఖ్యంగా సినిమా స్టార్స్ అభిమానులు తమ అభిమాన తారల రికార్డుల గురించే కాకుండా వారికి సంబంధించిన ప్రతి అంశాన్ని ఒక ప్రత్యేక కోణంలో విశ్లేషించుకుంటారు. ఈ విశ్లేషణలో తమ అభిమాన తారల గురించిన కలెక్షన్లు, రికార్డులు, సెంటర్లు వంటి సమస్త విశేషాలను చాలా ఆసక్తికరంగా పొందుపరుస్తుంటారు. ముఖ్యంగా తమ అభిమాన తారల బర్త్డేల సందర్భంగా ఇలాంటి వివరాలు, విశేషాలతో అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన కెరీర్లోని 70 ఆసక్తికరమైన విశేషాలను, రికార్డులను మీ ముందుకు తెస్తుంది సుమన్ టీవీ. అయితే ఈ 70 బుల్లెట్ పాయింట్స్లో చాలా వరకు అభిమానులందరికీ కంఠోపాఠమే. అయినప్పటికీ 70వ జన్మదిన సందర్భంగా 70 ప్రత్యేక విశేషాలతో కూడిన అందమైన అభినందన మందార మాలను మెగాస్టార్ మెడలో వేసేద్దాం. వాటిలో మొదటి ముచ్చట ఏమిటంటే, తన పేరులోని 4 అక్షరాలు 4.5 దశాబ్దాలు పైబడిన తన నట ప్రస్థానానికి ఒక అర్థవంతమైన అబ్రివేషన్గా నిలుస్తాయి. అది ఎలాగంటే, ఆయన పేరులోని మొదటి అక్షరమైన చి ఫర్ చిత్ర, రెండవ అక్షరమైన రం ఫర్ రంగంలో, మూడవ అక్షరమైన జీ ఫర్ జీవితకాల, నాలుగవ అక్షరమైన వి ఫర్ విజేత. అంటే చిత్రరంగంలో జీవితకాల విజేత చిరంజీవి అన్నది ఎవరైనా అంగీకరించే వాస్తవం. అందుకే నేను ఒక సందర్భంలో చిరంజీవిపై రాసిన ఒక రన్నింగ్ కామెంటరీలో, అభిమానుల గుండెలలో లైఫ్ టైం జైలు, ఈ జీవితాంత ఖైదీకి దొరకదంట బెయిలు అన్నాను. పాయింట్ నెంబర్ 2, వరుసగా 6 ఏళ్ల పాటు ఇండస్ట్రీ హిట్స్ ఉన్న ఏకైక టాలీవుడ్ టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. 1987లో పసివాడి ప్రాణం, 1988లో యముడికి మొగుడు, 89లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1990లో జగదేక వీరుడు అతిలోక సుందరి, 91లో గ్యాంగ్ లీడర్, 92లో గరాణా మొగుడుతో ఈ అరుదైన ఫీట్ను సాధించిన రికార్డు మెగాస్టార్ సొంతం. పాయింట్ నెంబర్ 3, ఒకే తేదీకి 2 వరుస సంవత్సరాల్లో ఇండస్ట్రీ హిట్స్ ఉన్న టాలీవుడ్ టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. 1990 మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ కాగా, 91 మే 9న గ్యాంగ్ లీడర్ సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్స్గా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పాయింట్ నెంబర్ 4, మొగుడు టైటిల్స్తో ముచ్చటగా 3 ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన బాక్స్ ఆఫీస్ మొగుడు మెగాస్టార్ చిరంజీవి. 1988లో యముడికి మొగుడు, 89లో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 92లో గరాణా మొగుడుతో 3 ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు చిరంజీవి. ఇక కెరీర్ ఆరంభంలో చేసిన మొగుడు కావాలి కూడా మంచి విజయం సాధించింది. అలాగే 1987లో రిలీజ్ అయిన దొంగ మొగుడు ఘన విజయం సాధించింది. అలా మొగుడు టైటిల్స్తో 100% సక్సెస్ రేట్ చూసిన టాలీవుడ్ టాప్ స్టార్ నన్ అదర్ దాన్ మెగాస్టార్ చిరంజీవి. పాయింట్ నెంబర్ 5, మెగాస్టార్ చిరంజీవి వెండి తెరపై తొలిసారిగా కనిపించిన చిత్రం ప్రాణం ఖరీదు. 1978 సెప్టెంబర్ 22న ఈ సినిమా విడుదలైంది. కట్ చేస్తే సరిగ్గా 10 ఏళ్ల తరువాత, అంటే 1988 సెప్టెంబర్ 22న చిరు 100వ చిత్రం త్రినేత్రుడు విడుదలైంది. ఇలా మొదటి చిత్రం, 100వ చిత్రం ఒకే తేదీన విడుదలైన రికార్డు ఒక మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సొంతం. పాయింట్ నెంబర్ 6, మెగాస్టార్ చిరంజీవికి ఆగస్టు నెల ఎంతో ప్రత్యేకం. ఆగస్టు 22న చిరు బర్త్డే కావటం ఒక విశేషం అయితే, 1988 ఆగస్టు 4న సిల్వర్ స్క్రీన్ మీద తొలిసారిగా మెగాస్టార్ అనే టైటిల్ కార్డు కనిపించడం మరో విశేషం.
అంతకుముందు సుప్రీం హీరో, డైనమిక్, డేరింగ్, డాషింగ్ అనేటువంటి విశేషణాలు ఉండేవి. మరణ మృదంగం సినిమా నుంచి సుప్రీం హీరో చిరంజీవి కాస్త మెగాస్టార్ చిరంజీవిగా టర్న్ అయ్యారు. 37 ఏళ్లుగా తెలుగు నాట అదే టైటిల్తో వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్గా చిరంజీవి తన అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. పాయింట్ నెంబర్ 7, మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. కట్ చేస్తే కరెక్ట్గా పుష్కర కాలం తరువాత అదే సెప్టెంబర్ ద్వితీయార్థంలో తన మొదటి హిందీ చిత్రం ప్రతిబంధ్ 1990 సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలు కూడా మెగాస్టార్కి నటుగా గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. పాయింట్ నెంబర్ 8, తెలుగు చిత్ర పరిశ్రమకు డిటిఎస్, డిజిటల్ థియేటర్ సిస్టమ్స్, సౌండ్ టెక్నాలజీని పరిచయం చేసిన చిత్రం మాస్టర్. 1997 అక్టోబర్ 3న విడుదలైన మెగాస్టార్ మాస్టర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. పాయింట్ నెంబర్ 9, టాలీవుడ్లో 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం ఘరానా మొగుడు. 1992 ఏప్రిల్ 9న ఈ మెగా మూవీ రిలీజ్ అయింది. అప్పటి ఈ సినిమా సాధించినటువంటి అద్భుత విజయం చరిత్రలో ఒక సువర్ణాక్షరంగా మిగిలిపోతుంది. పాయింట్ నెంబర్ 10, తమ్ముడు నిర్మాణంలో బావగారు బాగున్నారా, కొడుకు నిర్మాణంలో ఖైదీ నెంబర్ 150, బావగారి నిర్మాణంలో అల్లు అరవింద్ గారి నిర్మాణంలో యమకింకరుడు, విజేత, పసివాడి ప్రాణం, అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, మాస్టర్, ఇలా ఎన్నెన్నో చిత్రాలు నిర్మించారు. ఇక తోడల్లుడు డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారి నిర్మాణంలో రౌడీ అల్లుడు, అన్నయ్య అనేటువంటి హిట్స్లో నటించారు. అలాగే ఇప్పుడు తాజాగా కుమార్తె సుస్మిత నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు మెగాస్టార్. ఇలా కుటుంబ సభ్యులందరి చిత్రాలలోనూ నటించినటువంటి వన్ అండ్ ఓన్లీ రికార్డ్ మెగాస్టార్కు మాత్రమే సొంతం. పాయింట్ నెంబర్ 11, తెలుగునాట శతాధిక చిత్రాల దర్శకులందరితోనూ సినిమాలు చేసిన తన జనరేషన్ టాప్ స్టార్ మెగాస్టార్. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, కేఎస్ఆర్ దాస్, కోడి రామకృష్ణ వంటి శతాధిక చిత్ర దర్శకులు అందరి చిత్రాలను పనిచేసినటువంటి క్రెడిట్ మెగాస్టార్ చిరంజీవికి దక్కుతుంది. పాయింట్ నెంబర్ 12, తన తరంలో మొదటి స్టార్ సింగర్ మెగాస్టార్ చిరంజీవి. మాస్టర్లోని తమ్ముడు, అరే తమ్ముడు వంటి చార్ట్ బస్టర్తో ఈ ట్రెండ్కు శ్రీకారం చుట్టారు చిరంజీవి. ఆపై తన తరం అగ్ర హీరోలతో పాటు తరువాతి తరానికి చెందిన పలువురు టాప్ స్టార్స్ కూడా అదే బాటలో పాటలు పాడి అలరించడం అనేటువంటి ట్రెండ్ కంటిన్యూ అయింది. పాయింట్ నెంబర్ 13, తన ముందు తరం అగ్ర కథానాయకులతో సెకండ్ హీరోగా స్క్రీన్ షేర్ చేసుకున్న రికార్డు మెగాస్టార్ చిరంజీవి సొంతం. నటరత్న ఎన్టీఆర్తో తిరుగులేని మనిషి, నట సామ్రాట్ ఏఎన్ఆర్తో మెకానిక్ అల్లుడు, నటశేఖర కృష్ణతో తోడు దొంగలు, నటభూషణ శోభన్ బాబుతో చండీప్రియ, రెబల్ స్టార్ కృష్ణరాజుతో మనమూరి పాండవులు, ప్రేమ తరంగాలు, పులి బెబ్బులి వంటి సినిమాల్లో నటించారు చిరంజీవి. పాయింట్ నెంబర్ 14, తన తరం అగ్రతారంలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అన్బీటబుల్ రికార్డ్ మెగాస్టార్ సొంతం. కెరీర్ ప్రారంభించిన సరిగ్గా 10 ఏళ్ల కాలంలో సెంచరీ క్లబ్లో చేరారు చిరంజీవి. 1978 సెప్టెంబర్ 22న తన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదల కాగా 1988 సెప్టెంబర్ 22న 100వ చిత్రం త్రినేత్రుడు రిలీజ్ అవ్వడంతో ఈ అరుదైన రికార్డు చిరంజీవి పేరున చిరస్థాయిగా నిలిచిపోతుంది. పాయింట్ నెంబర్ 15, సినిమా వాళ్ళలో చాలామందికి 9 అంకె మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. ఈ 9వ తేదీన వేర్వేరు సంవత్సరాలలో వేర్వేరు నెలల్లో విడుదలైన 9 మెమరబుల్ హిట్ మూవీస్ మెగాస్టార్ సొంతం. మనమూరి పాండవులు 1978 నవంబర్ 9, ఛాలెంజ్ 1984 ఆగస్టు 9, దొంగమొగుడు 1987 జనవరి 9, కొండవీటి దొంగ 1990 మార్చి 9, జగదేక వీరుడు అతిలోక సుందరి 1990 మే 9, కొదమసింహం 1990 ఆగస్టు 9, గ్యాంగ్ లీడర్ 1991 మే 9th, ఘరానా మొగుడు 1992 ఏప్రిల్ 9, బావగారు బాగున్నారా 1998 ఏప్రిల్ 9. ఇలా 9వ తేదీన 9 విజయాలు అందుకున్న అరుదైన రికార్డు చిరంజీవి పేరు మీద అలా చిరస్థాయిగా నిలిచిపోయింది. 9వ తేదీన రిలీజ్ అయిన సినిమాలతో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి స్టార్ మెగాస్టార్. పాయింట్ నెంబర్ 16, ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లతోనూ జోడీగా నటించడమే కాకుండా వారితో ఫస్ట్ కాంబోలోనే బ్లాక్ బస్టర్స్ కొట్టిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి. నగ్మాతో ఘరానా మొగుడు 1992లో, రోషని ఆవిడ చెల్లెలు రోషనితో మాస్టర్ 1997, జ్యోతికతో ఠాగూర్ 2003 ఈ రికార్డు సొంతం చేసుకున్నారు చిరంజీవి. ఇక రోషిని జ్యోతికకు తెలుగులో తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి కావటం విశేషం. పాయింట్ నెంబర్ 17,
80వ దశకంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమాలతో పరిచయమైన పలువురు దర్శకులు తెలుగునాట తమదైన ముద్ర వేశారు. 1980లో రిలీజ్ అయిన జాతరతో ధవళ సత్యం, 1982లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణతో కోడి రామకృష్ణ, 1982లో మంచు పల్లకితో వంశీ, 1983లో సంఘర్షణతో కె మురళీమోహన్ రావు మొదటిసారిగా మెగాఫోన్ పెట్టి దర్శకులుగా తమ కెరీర్ స్టార్ట్ చేశారు. వీరిలో కోడి రామకృష్ణ శతాధిక చిత్ర దర్శకుడు కావటం ప్రత్యేక విశేషం. పాయింట్ నెంబర్ 18. ఒకే బ్యానర్లో చేసిన మొదటి 3 సినిమాలు ఆయా క్యాలెండర్ ఇయర్స్లో హైయెస్ట్ గ్రాసర్స్ కావటం రేర్ ఫీట్. వైజయంతి మూవీస్లో చిరంజీవి చేసిన ఆ చిత్రాలే జగదేక వీరుడు, అతిలోక సుందరి 1990, చూడాలని ఉంది 1998, ఇంద్ర 2002. వీటిలో జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర ఇండస్ట్రీ హిట్స్ కావటం మరో విశేషం. పాయింట్ నెంబర్ 19. టాలీవుడ్లో గేట్ వే ఆఫ్ ఇంట్రో సాంగ్స్గా నిలిచినటువంటి స్టార్ మెగాస్టార్ చిరంజీవి. కొండవీటి దొంగలో జీవితమే ఒక ఆట, కొడితే కొట్టాలిరా ఠాగూర్ చిత్రంలో, అలాగే గ్యాంగ్ లీడర్ చిత్రంలో గ్యాంగ్ గ్యాంగ్ బజావో బ్యాంగ్ బ్యాంగ్, ఇలా ఎన్నెన్నో ఇంట్రో సాంగ్స్ అనేటువంటి ఒక ట్రెండ్ క్రియేట్ అయింది. ఆ ట్రెండ్ అనేటువంటి ప్రతి హీరో కూడా ఫాలో అయ్యేలాగా చేసినటువంటి ఆ ట్రెండ్ సెట్టింగ్ క్రెడిట్ మెగాస్టార్ చిరంజీవికి దక్కుతుంది. పాయింట్ నెంబర్ 20. తెలుగునాట అత్యధిక సంఖ్యలో కథానాయకులను అందించిన కాంపౌండ్ మెగా కాంపౌండ్ కావటం విశేషం. తమ్ముడులు నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్ వంటి హీరోలందరూ ఈ కాంపౌండ్ నుండి వచ్చిన వారే. వీరిలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా రాణిస్తే వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ మంచి విజయాలు అందుకుంటూ హీరోలుగా ముందుకు కొనసాగుతున్నారు. పాయింట్ నెంబర్ 21. తన తరంలో ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ పురస్కారం పొందిన వన్ అండ్ ఓన్లీ టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. పాయింట్ నెంబర్ 22. ఖైదీ టైటిల్స్తో హ్యాట్రిక్ కొట్టిన స్టార్ మెగాస్టార్. 1983లో ఖైదీ, 1988లో ఖైదీ నెంబర్ 786, 2017లో ఖైదీ నెంబర్ 150తో ఈ అరుదైన ఫీట్ సాధించారు మెగాస్టార్. పాయింట్ నెంబర్ 23. 80వ దశకంలో దొంగ టైటిల్స్తో హ్యాట్రిక్ కొట్టిన మెగాస్టార్. 1985లో వచ్చిన దొంగ, అడవి దొంగ, 1987లో వచ్చిన దొంగ మొగుడుతో హ్యాట్రిక్ సాధించారు చిరంజీవి. ఆపై 1987లో వచ్చిన జేబు దొంగ పర్వాలేదనిపించగా 1988 నాటి మంచి దొంగ, 1990 నాటి కొండవీటి దొంగ విజయపదంలో పయనించాయి. ఓవరాల్గా దొంగ టైటిల్స్తో మంచి సక్సెస్ రేట్ సాధించి ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన మంచి దొంగ మెగాస్టార్ చిరంజీవి. పాయింట్ నెంబర్ 24. 90వ దశకంలో ఏడాదిలోపు వరుసగా 3 చిత్రాలు 50కి పైగా కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న రికార్డు మెగాస్టార్ చిరంజీవికే సొంతం. మాస్టర్ 1997 అక్టోబర్ 3, బావగారు బాగున్నారా 1998 ఏప్రిల్ 9, చూడాలని ఉంది 1998 ఆగస్టు 27. ఈ 3 చిత్రాలతో ఈ అరుదైన రికార్డు, ఈ అరుదైన ఫీట్ సాధించారు మెగాస్టార్ చిరంజీవి. కాగా ఇవన్నీ స్ట్రైట్ చిత్రాలే కావటం మరొక విశేషం. పాయింట్ నెంబర్ 25. తన జనరేషన్ టాలీవుడ్ టాప్ స్టార్స్లో తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ భాషలో నటించిన రికార్డు ఒక మెగాస్టార్ చిరంజీవికి మాత్రమే సొంతం. పాయింట్ నెంబర్ 26. ఇండియన్ ఫిలిం హిస్టరీలో తొలిసారిగా బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ని ఏర్పాటు చేసిన ఫస్ట్ ఇండియన్ టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి అన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ 2 బ్యాంకుల స్థాపన ద్వారా ఆయన సాగిస్తున్నటువంటి సేవా ప్రస్థానం చిరస్థాయిగా కొనసాగుతుంది. నిరంతరాయంగా దాదాపు 25 సంవత్సరాలుగా ఈ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ చేస్తున్నటువంటి సేవలకు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా అద్భుతమైన గుర్తింపు రావటం విశేషం. పాయింట్ నెంబర్ 27. 1992లో హైయెస్ట్ పెయిడ్ స్టార్ ఇన్ ఇండియా, బిగ్గర్ దాన్ బచ్చన్ అనేటువంటి ఒక హెడ్లైన్తో ఇండియా టుడేలో ప్రచురితమైనటువంటి ఆర్టికల్ ఆ రోజుల్లో సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఆపద్ బాంధవుడు చిత్రానికి గాను 1,25,00,000 రూపాయల రెమ్యునరేషన్ అందుకోవటం అప్పట్లో ఫిలిం ట్రేడ్లో ఒక పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. పాయింట్ నెంబర్ 28. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 45 ఏళ్ల కెరీర్లో 537 పాటలకి గాను 24,000 డ్యాన్స్ మూమెంట్స్తో అగ్రస్థానాన్ని, రికార్డ్ స్థానాన్ని పొందారు చిరంజీవి. 2024లో అనితర సాధ్యమైన ఈ రేర్ ఫీట్ సాధించారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కావటం విశేషం. పాయింట్ నెంబర్ 29.
ఆస్కార్ అవార్డ్స్ వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి తెలుగు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అన్న రికార్డ్ ఆయన కెరీర్లో చిరస్మరణీయమైన ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది. 1987లోనే చిరంజీవికి ఈ గౌరవ ఆహ్వానం అందింది. పాయింట్ నెంబర్ 30. ఒకే ఏడాదిలో ఒకే నెలలో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న అరుదైన హీరో మెగాస్టార్ చిరంజీవి. పట్నం వచ్చిన పతివ్రతలు అక్టోబర్ 1న విడుదల కాగా, బిల్లారంగా అదే నెల అక్టోబర్ 15వ తారీఖున విడుదల కాగా, అదే అక్టోబర్ 22న యమకింకరుడు విడుదలై 3 చిత్రాలు అద్భుత విజయాన్ని సాధించడం ఏ హీరో కెరీర్లోనూ జరగనటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 31. తన తరంలో మహాశివుడుగా పూర్తి స్థాయి సినిమా చేసి మెప్పించిన ఏకైక టాలీవుడ్ టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. 2001లో శ్రీ మంజునాథలో శివుడుగా పూర్తి స్థాయి క్యారెక్టర్ చేసి ప్రేక్షకులను అలరించారు చిరంజీవి. పాయింట్ నెంబర్ 32. 80వ దశకంలో ఒకే బ్యానర్లో ఒకే దర్శకుడు, ఒకే సంగీత దర్శకుడు, ఒకే రచయిత కాంబినేషన్స్లో నవలా చిత్రాలతో హ్యాట్రిక్స్ అందుకున్న టాలీవుడ్ టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. 1983లో అభిలాష, 1984లో ఛాలెంజీ, 1986లో రాక్షసుడు చిత్రాలతో ఈ అరుదైన ఫీట్ సాధించారు చిరంజీవి. అలాగే ఇదే బ్యానర్లో చేసిన మరో 2 సినిమాలు మరణ మృదంగం 1988, స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ 1991 కూడా నవలాధార చిత్రాలే కావటం మరో విశేషం. పాయింట్ నెంబర్ 33. బ్యాక్ టు బ్యాక్ 100+ సెంటర్స్లో శతదినోత్సవాలు జరుపుకున్న సినిమాలు కలిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. 2002లో ఇంద్ర 122 కేంద్రాలలో, 2003లో నాటి ఠాగూర్ 192 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శించబడటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇది ఒక అరుదైన రికార్డ్. పాయింట్ నెంబర్ 34. తన పేరుతోనే సినిమా టైటిల్ రోల్ పోషించిన ఫస్ట్ టాలీవుడ్ టాప్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి. 1985లో వచ్చిన ఆ చిత్రం చిరంజీవి. పాయింట్ నెంబర్ 35. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లో ఎక్కువ సార్లు రీమేక్ అయిన సినిమా 1989 సంక్రాంతికి విడుదలైన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు. ఈ చిత్రం తమిళంలో 1989లోనే మా పిల్లై పేరుతోనూ, 1990లో హిందీలో జమై రాజా పేరుతోనూ, అదే సంవత్సరం కన్నడలో భలే చతురా పేరుతోనూ, 2011లో మరోసారి మాపులై టైటిల్తోనూ, ఇంకోసారి 2012లో మిస్టర్ మరుమగన్ అనే టైటిల్తో మలయాళంలోనూ ఈ సినిమా రీమేక్ అయింది. కాగా సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన తమిళ వెర్షన్ మాపులైలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా కనిపించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇవి మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదిన సందర్భంగా 70 ప్రత్యేక అంశాలతో, రికార్డులతో, వివరాలతో, విశేషాలతో రూపొందించినటువంటి ప్రత్యేక అభినందన కార్యక్రమంలోని మొదటి భాగం. రేపు మరో 35 అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించుకుంటూ ఎపిసోడ్ నెంబర్ 2 చేద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ ప్రభు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.